హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చిందైతే తమిళనాడులో చాలా ఫేమస్ అయిన ఒక అతి పెద్ద జూకి వచ్చాము. ఈ జూ మరెక్కడో లేదండి, చెన్నైలో ఉంది. చెన్నైలో వండర్లు జూ అంటే తెలియని పిల్లలే ఉండదన్నమాట. సో పిల్లలందరికీ ఒక ఫేవరెట్ వీకెండ్ స్పాట్ అంటే అది వండర్లు జూ అని చెప్పొచ్చు. అండ్ ఎంట్రన్స్లో ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే ఒక అతి పెద్ద ఫౌంటైన్ కనిపిస్తుంది. ఆ ఫౌంటైన్ నుంచి ఒక చిన్న మౌంటైన్ సెటప్లా ఉంటుంది. సో అదే మన ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తే మనకి అతి పెద్ద గార్డెన్, లాన్, హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్, ఐస్ క్రీమ్ షాప్స్, ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ అండ్ డిఫరెంట్ వైల్డ్ లైఫ్ క్రియేచర్స్, వీటన్నిటిని మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా జూలో పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ ఉంది. ప్లస్ ఫోటోలు దిగడానికి సెటప్ కానీ థీమ్ మొత్తం కూడా ఆ వైల్డ్ యానిమల్స్తోనే డెకరేట్ చేసి ఉంటారు. సో డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ చూసినట్లయితే ఒక సింహం నోట్లో నుంచి నీరు వచ్చినట్టుగా, ఒక నెమలి నోట్లో నుంచి నీరు వచ్చినట్టుగా ఇటువంటి సెటప్ కూడా ఎక్కువగా చూడగలుగుతాం. అంతేకాకుండా ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ షాప్ కూడా ఉంది. అక్కడ జూలో ఉండే ఆ వైల్డ్ యానిమల్స్, అటువంటి క్రియేచర్స్ ఉన్న సాఫ్ట్ టాయ్స్ని ఎక్కువగా చూడగలుగుతాం. సో ఇప్పుడు మీరు రైట్ నౌ చూస్తున్నదే చిల్డ్రన్స్ పార్క్. ఈ పార్క్ అయితే ఈవినింగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా వైల్డ్ యానిమల్స్ యొక్క స్కల్ప్చర్స్ని రూపొందించి ఉంచారు. ఇంకా జూ అయితే చాలా పెద్దది కాబట్టి కొంచెం ఎల్డర్లీ పీపుల్ నడవలేకపోవచ్చు. కాబట్టి వాళ్ళ కోసం మనకి ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి. ప్లస్ సైకిల్ కావాలంటే సైకిల్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది జూ షాప్ అంటారు. ఇక్కడ మొత్తం సాఫ్ట్ టాయ్స్ లభిస్తాయి అన్నమాట. అండ్ ఇంకా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, సైకిల్స్, వీటితో పాటు ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ మెడిసిన్స్ కౌంటర్ కూడా ఉంది. సో అక్కడ పర్చేస్ చేయాలనుకుంటే వాటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత లోపలికి మనం నెమ్మదిగా నడవడం సాగిస్తే ఒక్కొక్క ఎన్క్లోజర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్ని చూస్తూ మనం అలా వన్ హోల్ డే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ మంకీ వెరైటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అలానే డీర్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినంత వరకు మనం డే టైంలో ఎంత ఎర్లీగా జూ ఓపెన్ చేసిన టైంకి లోపలికి ఎంట్రీ ఇస్తే ఆ జూ క్లోజర్ టైం 6 o'clock లోపు అన్నిటినీ కవర్ చేసుకుని ఒక వన్ హోల్ డే సాటిస్ఫైడ్గా అన్ని యానిమల్స్ని చూసిన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. మీరు రావడమే ఆఫ్టర్నూన్ అలా వచ్చారంటే ఎండ పీక్స్లో ఉంటుంది. మోస్ట్లీ యానిమల్స్ అన్నీ కూడా వాటి సేఫ్ ప్లేస్కి ఆ ఎండల్ని తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. సో వాటిని అంత యాక్టివ్గా చూడలేము. సో అయినంత వరకు మార్నింగ్ 9:30, 10 లోపు మీరు జూని రీచ్ అయ్యేలా చూసుకోండి. అండ్ జూలో మీరు నడిచినంత దూరం కూడా ఫ్రీ రేంజింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అంటే ఈ పీకాక్ అండ్ డీర్స్ని ఎక్కువగా చూడగలుగుతాం. అవి అంత హార్మ్ చేయవు కాబట్టి మోస్ట్లీ అవి ఫ్రీగా తిరుగుతుంటాయి. సో మీకంట పడితే అది మన లక్ అన్నమాట. ఈ వండర్లు జూని అదిన్యర్ అన్నా జువాలజికల్ పార్క్ అంటారు. 1855వ సంవత్సరం నిర్మించబడినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇదొక అతి పురాతనమైన మరియు అతి పెద్ద జూ. అండ్ జూ యొక్క మొత్తం ల్యాండ్ ఏరియా చూసినట్లయితే 602 hectares ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చాలా వివిధ స్పీషీస్ని చూడగలుగుతాం. మ్యామల్స్ అవ్వచ్చు, బర్డ్స్, రెప్టైల్స్, యాంఫిబియన్స్, నక్టర్నల్ యానిమల్స్, ఇలా చాలా చూడగలుగుతాం. అండ్ మనం జూలో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకి మంకీస్ వెరైటీస్ కనిపిస్తాయి. ఆ తర్వాత కేజ్లో ఉన్న వివిధ బర్డ్ టైప్స్ని, అక్కడ పీకాక్స్ కానీ, హెన్స్ కానీ, ప్యారెట్స్ని, వాటి టైప్స్ని చూడగలుగుతాము. అండ్ రైట్ నౌ మనం ఉన్నదైతే బటర్ఫ్లై పార్క్. ఇక్కడ ఫ్రీ రేంజ్ ఆఫ్ బర్డ్స్ని కూడా చూడగలుగుతాం. అండ్ ఇప్పుడు నేను పీకాక్ అంటున్నానంటే ఆ పీకాక్లోనే డిఫరెంట్ కలర్స్, టైప్స్, స్పీషీస్, హైట్స్, డిఫరెంట్ హ్యాబిటేట్స్ ఉన్న పీకాక్స్ని చూడగలుగుతాం. ఇలానే ప్యారెట్ అంటే అందులో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క టైప్ ఆఫ్ బర్డ్కి డిఫరెంట్ స్పీషీస్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అండ్ అనిమల్స్ కూడా అంతే. ఇప్పుడు టైగర్ అంటే అందులో వైట్ టైగర్, రాయల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పి ఎన్నో డిఫరెంట్ టైప్స్ని ఒకే చోట చూడగలుగుతాం.
అండ్ జూలో చాలా ఫేమస్ అయిన అనిమల్ స్పీషీస్ అంటే బెంగాల్ టైగర్, ఇండియన్ ఎలిఫెంట్, ఇంకా లయన్ టైల్డ్ మకావ్, గౌ, స్పాటెడ్ డీస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. ఇంకా వైట్ టైగర్, లయన్స్ కూడా చాలా ఫేమస్ అయిన అనిమల్స్ లిస్ట్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతిరోజు 3 to 3:30 టైంలో ఎలిఫెంట్స్ మడ్ బాత్ని వ్యూయింగ్ స్టేడియం అని ఒకటి ఉంటుంది, అక్కడ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా లయన్ సఫారీ, డీస్ సఫారీ, ఎలిఫెంట్ సఫారీ ఇవన్నీ కూడా కాస్ట్ బేసిస్లో మనకి అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఈ జూ అయితే సెంట్రల్ జూ అథారిటీ వారు ది బెస్ట్ జూ అని చెప్పి 82% టాప్ స్కోర్తో రేట్ చేసిన ఒక జూ అన్నమాట. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే లార్జెస్ట్ జూగా చెప్తారు. అంటే 602 హెక్టార్ల భూమి మీద ఉందంటే ఇది ఎంత పెద్ద జూవో ఊహించుకోండి. అండ్ మీకు ఈ జూ కాలినడక మీద చూడాలంటే 1 full day సరిపోతుంది. అండ్ మీకు ఎనర్జీ ఉండాలే కానీ తిరిగినంత దూరం కూడా ఆ ఒక్కొక్క అనిమల్ ఎన్క్లోజర్స్ చూడడానికి చాలా బాగుంటాయి, చాలా పెద్దదిగా కూడా ఉంటాయి. సో అయినంత వరకు వాక్ ప్రిఫర్ చేశారంటే అన్ని అనిమల్స్ని నిదానంగా, అంటే కొన్ని ఇప్పుడు లోపల వాళ్ళ షెడ్లో ఉన్నప్పుడు చూడలేకపోతే వెయిట్ చేసి అవి బయటకు వచ్చిన తర్వాత చూసి నెక్స్ట్ అనిమల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అదే మీరు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కానీ సైకిల్స్ కానీ అలా తీసుకున్నారంటే, సైకిల్స్ అయితే టైం బేసిస్లో రెంట్ పడుతుంది కాబట్టి మీరు వెయిట్ చేసేటప్పుడు మీకు ఆ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి. లేదా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అంటే వాళ్ళు మోస్ట్లీ 1 hour 2 hourలో జస్ట్ ఒక రౌండ్ వెళ్ళి ఆ టైంకి ఏ అనిమల్స్ అయితే బయట ఉన్నాయో వాటిని అలా చూపిస్తూ వెళ్తారు. మోస్ట్లీ ఒక 4 or 5 ప్లేసెస్లో మాత్రమే స్టాప్ చేసి ఆ అనిమల్స్ని మీరు చూడడానికి కానీ వాటికి అలో చేస్తారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న బర్డ్స్ అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన బర్డ్స్ ప్లస్ మన ఇండియాలో ఫేమస్ అయిన బర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం పెలికన్ బర్డ్స్ కానీ స్వాన్స్, డక్స్, ఆస్ట్రిచ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక సేమ్ కేటగిరీ ఆఫ్ స్పీషీస్ని ఒకే చోట చూడగలుగుతాం. ఒక్కొక్కటి వాటి ఫ్యామిలీ వైజ్ వేరే బర్డ్స్ అయినప్పటికీ ఒకేలాంటి కల్చరల్ హెరిటేజ్, ఒకేలాంటి డైవర్సిటీ అంటే ఒకేలాంటి ప్రాంతంలో ఉండగలిగేలాంటి పక్షులన్నిటినీ కూడా ఒకే ప్లేస్లో ఉంచుతారు. ఇంకా ఈ జూలో అనిమల్ అడాప్షన్ స్కీమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ జూ యొక్క మోటో అయితే మోస్ట్లీ రేర్ అండ్ ఎండేంజర్డ్ అనిమల్స్ ఉంటాయి కదా, వాటిని బ్రీడ్ చేసి వాటిని సేవ్ చేయడం వీళ్ళ మోటో. కాబట్టి అనిమల్ అడాప్షన్ స్కీమ్స్ కూడా వాటికి ఎంతో తోడ్పడతాయి. అండ్ చాలామంది చెప్తుంటారు కదా పులులన్నీ అంతరించిపోతున్నాయి, సో ఉన్న పులుల్ని కాపాడాలి, సేవ్ టైగర్స్ అని చెప్పి. సో ఈ జూ అయితే అన్ని అనిమల్స్ని కూడా సేవ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు. ఇంకా ఈ జూలోనే వెటర్నరీ హాస్పిటల్, వెటర్నరీ కేర్ అండ్ కన్సర్వేషన్ ఎడ్యుకేషన్ ఇటువంటి స్టెప్స్ కూడా ఫాలో అవుతున్నారు. అండ్ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు వండలూరు జూలో ఉన్న అనిమల్ ఎన్క్లోజర్స్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి వాటిని లైవ్లో అంటే ఆన్లైన్లో మనం ఆ టైంకి అనిమల్ ఏం చేస్తుంది అనేది లైవ్ అనిమల్ స్ట్రీమింగ్ వీడియోస్ చూసేలాంటి సదుపాయాన్ని కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడైతే ఆ వెబ్సైట్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి, అండర్ మెయింటెనెన్స్కి వెళ్ళిపోయింది. అండ్ అవి మళ్ళీ రియాక్టివేట్ చేస్తే చాలా బాగుంటుంది. జూ గురించి తెలియని వారు తెలుసుకునేకి అదొక ఆపర్చునిటీగా ఉంటుంది. అండ్ ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేట్ చేసే జూ అవ్వడం వల్ల మేబీ చాలా మందికి రీచ్ అవ్వలేదేమో అనిపిస్తుంది. అదే ఒక థర్డ్ పార్టీ ఆ ప్రైవేట్ టీమ్ ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేసేలా ఉంటే వాళ్ళు ఇన్ని రోజులుగా అది అండర్ మెయింటెనెన్స్లో లేకుండా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎప్పుడు కూడా కొనసాగేలా చూసుకునేవారేమో. సో దాన్ని మాత్రం గవర్నమెంట్ తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు ఇప్పటికే వీడియోలో చూసుంటారు కదా, ఎన్నో రకాలైన బర్డ్స్ని ప్లస్ మంకీస్ ఇంకా
ఇప్పుడు చూస్తున్న డీర్ వెరైటీస్ కానీ బైసన్స్, టైగర్స్, లయన్స్ ఇవన్నీ. అండ్ ఇంత క్లోజప్లో అనిమల్స్ని ఏ ఒక్క యాక్టివ్ అనిమల్ని మిస్ చేయకుండా ఈ వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాము. అండ్ ఈ జూ యొక్క టికెట్ టారిఫ్ ఏంటి అని చూసినట్లయితే చిల్డ్రన్స్ 5 to 12 years ఉంటారు కదా, వాళ్ళకి 50 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా అడల్ట్స్కి అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇదే 10 years బ్యాక్ అయితే అడల్ట్స్కి 50 to 60 రూపీస్ రేంజ్లోనే టికెట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ జూ గురించి నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగా స్ప్రెడ్ అయింది. ఇంకా టూరిస్ట్ ఎక్కువ వస్తున్నారు, వేరే వేరే స్టేట్ నుంచి కానీ అందరూ వెకేషన్కి వచ్చినప్పుడు ఈ జూని విజిట్ చేస్తున్నారు. కాబట్టి ఎంట్రీ టికెట్ ప్రైసెస్ అయితే కొంచెం హైగా ఉంది. బట్ మిగతా స్టేట్స్లో ఉన్న ఆ ఎంట్రీ టికెట్స్ని కంపేర్ చేసుకుంటే ఇది నార్మల్ రేంజ్లోనే ఉందని చెప్పాలి. సో అడల్ట్స్కి అయితే 200, చిల్డ్రన్కి అయితే 50 రూపీస్. అండ్ స్టూడెంట్ కన్సెషన్స్ ప్లస్ టీచర్ కన్సెషన్స్ ఇలా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కానీ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఉంటాయి. వాళ్ళకైతే ఎంట్రీ టికెట్ జస్ట్ 20 రూపీస్ మాత్రమే. సో స్కూల్ నుంచి ట్రిప్స్కి బయటకి ఎక్స్కర్షన్, పిక్నిక్ అలా తీసుకొస్తారు కదా, అలాంటి సమయాల్లో పిల్లలని తప్పకుండా పంపించండి. ఎందుకంటే ఎంట్రీ టికెట్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటున్నప్పుడు, ప్లస్ వాళ్ళకి ఫ్రెండ్స్తో వెళ్ళి విజిట్ చేసేటప్పుడు అదొక ఎంజాయ్మెంట్గా ఉంటుంది. సో అవి కూడా ఆప్షన్స్ ఉంటే మిస్ చేసుకోకండి. అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ జూ రౌండ్ మొత్తం తీసుకెళ్ళడానికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్. సో మీరు ఆ వెహికల్ ఆప్ట్ చేసుకోవాలా చేసుకోకూడదా అనేది మీ ఓన్ డెసిషన్ అనమాట. ఇంకా లయన్ సఫారీ, డీర్ సఫారీ ఇలా చాలా సఫారీస్ కూడా ఉంటాయి. సో సఫారీ ఒక రౌండ్ వెళ్ళాలంటే అడల్ట్స్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్ 5 to 12 years ఏజ్ అంటే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్లస్ మనం నార్మల్గా బయటకు వెళ్తే ఫోన్లో ఫొటోస్ తీయడం కానీ కెమెరాలో వీడియోస్ తీయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి కూడా సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. సో హ్యాండీ కెమెరా, DSLR, SLR అలా తీసుకెళ్ళినట్లయితే 350 రూపీస్ ఎంట్రీ టికెట్. అండ్ వీడియో క్యామ్ అయితే 750 రూపీస్ ఎంట్రీ టికెట్. అండ్ ఇది వరకు ఒక 5 years బ్యాక్ వరకు మొబైల్స్ అన్ని తీసుకెళ్ళడానికి అలౌడ్. సో మొబైల్ డిపాజిట్ కౌంటర్ అటువంటివి ఏం లేదు. కానీ ఇప్పుడైతే మొబైల్స్ అన్నిటిని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో మొబైల్ మనం లోపల జూలో తీసుకెళ్ళాలి అంటే మొబైల్కి తనీగా ఎంట్రీ టికెట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకప్పుడు ఫ్రీగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఛార్జెస్ కింద వచ్చేసాయి. సో అయినంత వరకు ఎంత ఎర్లీగా మీరు జూ విజిట్ చేస్తే మీకు అంత కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట. అండ్ రాను రాను ప్రైసెస్ కానీ ఎంట్రీ టికెట్స్ ఛార్జెస్ అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి వీలైనంత త్వరలో ఒక్కసారి జూని విజిట్ చేసేయండి. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి ఇంకా చిల్డ్రన్ బిలో 5 yearsకి ఫ్రీ ఎంట్రీ, వాళ్ళకి ఎంట్రీ టికెట్ ఛార్జెస్ అంటూ ఏమీ లేవు. ఇంకా పార్కింగ్ అయితే 2-wheeler పార్కింగ్ 40 రూపీస్, 3-wheeler అంటే ఆటోలో వెళ్తున్నామంటే 50 రూపీస్ పార్కింగ్ టికెట్ పడుతుంది. అదే మన ఓన్ వెహికల్ కార్, జీప్ ఇటువంటివి అయితే 150. ఇంకా వ్యాన్, టెంపో, బస్సు ఇటువంటివంతా కూడా అప్ టు 200 రూపీస్ వరకు కూడా పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి. అండ్ ఈ బర్డ్స్ అయితే చాలా ఈ సమ్మర్కి ఆ వాటర్ దగ్గర బాగా రిలాక్స్ చేస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఈ వాటర్లో ఉండే బర్డ్స్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే ఎన్క్లోజర్లో ఉంటాయి. అండ్ వేరే వేరే స్పీషీస్ అండ్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ని మనం ఈ ఎన్క్లోజర్లో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా వాటర్ని డిపెండ్ అయి ఉండే బర్డ్స్ అనమాట. సో వాటన్నిటిని కూడా ఒకటిగా ఉంచారు. అండ్ జూ టైమింగ్స్ చూసినట్లయితే ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ ఎంట్రీ టికెట్స్ ఇచ్చే టైం అయితే అప్ టు 4:30 వరకు ఇస్తారు. ఆ తర్వాత అయితే లేట్ అవుతుంది కాబట్టి 4:30 తర్వాత ఎవరికి ఎంట్రీ అయితే ఉండదు. అండ్ ప్రతి ట్యూస్డే మాత్రం ఈ జూకి హాలిడే అనమాట. సో సండేస్లో పిల్లలు అందరికీ లీవ్ కాబట్టి చాలామంది వస్తారు. సో సండే హాలిడే ఇవ్వకుండా ట్యూస్డే హాలిడే ఇస్తున్నారు. ఆ టైంలో మెయింటెనెన్స్ వర్క్స్ అటువంటివి ఏవైనా ఉంటే చూసుకుంటారు. అండ్
సమ్ టైమ్స్ ఈ జూ యొక్క AAZP.in ఆ వెబ్సైట్లో చూసారంటే ఈ యానిమల్స్ యొక్క లైవ్ ఎన్క్లోజర్ అనేది లైవ్ స్ట్రీమింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, అది అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు వాటిలో మీరు వైట్ టైగర్ అని చూస్తే అప్పుడు ఈ వైట్ టైగర్ని ఫోకస్ చేసి ఆ వైట్ టైగర్ యొక్క ఆ లొకేషన్లో కరెంట్గా ఏం జరుగుతుంది అనేది మనకి డిస్ప్లేలో ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ లైవ్ స్ట్రీమింగ్లో మనం ఆఫ్టర్నూన్ టైమ్స్లో చూసామంటే వైట్ టైగర్ నిద్రపోతున్నది అలా కనిపిస్తుంది అనమాట. సో అవి యాక్టివ్గా ఉన్న టైంలో మీరు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే అవి ఏం చేస్తున్నాయి, ఎలా తిరుగుతున్నాయి, ఎలా తింటోంది, ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఆ వెబ్సైట్ తొందరలోనే మళ్ళీ మెయింటెనెన్స్ నుంచి రికవర్ అవ్వాలి. అయితే మీరు అసలు ఎంట్రీ టికెటే లేకుండా చాలా ఇంపార్టెంట్ అనిమల్స్ అండ్ అందరికి ఇష్టమైన వైల్డ్ అనిమల్స్ అన్ని జూలో ఏమున్నాయో వాటన్నిటిని లైవ్గా ఆన్లైన్లోనే చూడొచ్చు. సో ఎంట్రీ టికెట్స్ లేవు, కెమెరా ఛార్జెస్ కానీ పార్కింగ్ ఛార్జెస్ కానీ ఏవి లేకుండా ఫ్రీగా జూలో ఉన్న అనిమల్స్ ఏం చేస్తున్నాయి అనేది AAZP.in అనే గవర్నమెంట్ వెబ్సైట్, అంటే అరినియర్ అన్న zoologicalpark.in అనే వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. సో ఈ జూకి వెళ్ళే ముందు ఒకసారి వాటిని చూడండి, మీకు నచ్చితే నెక్స్ట్ లైవ్లో వెళ్ళి వాటిని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ లైవ్ స్ట్రీమింగ్ మొత్తం కూడా ఒక కెమెరా మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అన్ని 360 degrees చూపిస్తుంది అని చెప్పలేము. సో దాని వ్యూ ఎంటైర్గా ఎన్క్లోజర్ని కవర్ చేసినట్టుగా ఉంటుంది. సో అనిమల్స్ మనకి దగ్గరలో అంటే ఆ క్యామ్కి దగ్గరలో వచ్చినప్పుడు చాలా బాగా ఉంటుంది వ్యూ, లేదా దూరంలో ఉన్నప్పుడు మనం వెయిట్ చేసి అవి కదిలినప్పుడు చూడాల్సి ఉంటుంది. అదే లైవ్లో వస్తే తనకి తీరా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదే డిఫరెన్స్ ఆన్లైన్కి లైవ్లో చూడడానికి. సో రెండింటిని ట్రై చేయండి. అండ్ యానిమల్స్కి బర్డ్స్కి ఉన్నట్టుగానే క్రొకోడైల్స్కి సపరేట్ ఎన్క్లోజర్ ఉంది. మొత్తం కూడా ఒక ఓపెన్ స్పేస్, అక్కడ వాటర్లో క్రొకోడైల్స్, ఇలా చాలా ఎన్క్లోజర్స్ మనం చూడగలుగుతాం. వెరైటీ ఆఫ్ క్రొకోడైల్స్, ప్రెడేటర్స్ వీటిని చూడగలుగుతాం. అండ్ మోస్ట్లీ క్రొకోడైల్స్ అయితే చాలా ఇన్యాక్టివ్గా లేజీగా ఉన్నట్టు ఉంటాయి, కానీ వాటికి ఫుడ్ లేదా ఏదైనా ఒక మూమెంట్ వస్తే చాలా స్పీడ్గా కదులుతాయి. సో కేర్లెస్గా ఉండకండి, ఆ ఎన్క్లోజర్స్లోకి వెళ్ళడానికి ఎప్పటికీ ట్రై చేయకండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 3:30 అయింది. ఎలిఫెంట్ మడ్ బాత్ వ్యూవింగ్ స్టేజ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఎలిఫెంట్ అయితే మడ్ బాత్ చేస్తుంది. సో మీకు ముందే ఇలా టైం తెలుసుకుని ఆ ఎన్క్లోజర్స్ దగ్గరికి వచ్చి వెయిట్ చేశారంటే ఆ టైంలో ఆ అనిమల్ యాక్టివిటీస్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలామంది టైమింగ్స్ కరెక్ట్గా తెలియకుండా వెళ్ళడం వల్ల వీటిని మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మడ్ బాత్ అయిన తర్వాత 4 o'clockకి అక్వేరియం మోస్ట్లీ 4:35కి క్లోజ్ చేస్తారు కాబట్టి అక్వేరియంని 4 o'clockకి వెళ్ళి విజిట్ చేయడం కూడా మరవకండి. అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ని మనం చూడగలుగుతాం. ఇంకా స్నేక్స్, వెరైటీ ఆఫ్ స్నేక్స్కి కూడా సపరేట్గా ఎన్క్లోజర్ ఉంది. అలానే నైట్ టైంలో యాక్టివ్గా ఉండే నక్టర్నల్ అనిమల్స్కి సపరేట్ ఎన్క్లోజర్ ఉంది. సో ఒక్కొక్క అనిమల్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని డిపెండ్ అయ్యి వాటికి ఫుడ్ పెట్టడం, వాటి యొక్క లివింగ్ నేచర్ అంతా ఉంటుంది కాబట్టి కొన్ని ఎన్క్లోజర్స్లో మనం వెళ్ళి వ్యూ చేసేటప్పుడు మనకి ఆ స్మెల్ పడకపోవచ్చు. అలా కొంతమందికి ఫీల్ అయ్యేదైతే నక్టర్నల్ అనిమల్స్ ఉన్న ప్లేస్ అలా ఫీల్ అవుతుంది. సో మీకు ఏదైతే చూడడానికి సాటిస్ఫైడ్గా కంఫర్టబుల్గా ఉన్నారో వాటిని చూడడానికి ట్రై చేయండి. అండ్ ఒక్కోసారి మీరు ఈ జూకి వచ్చినప్పుడు కొన్ని అనిమల్ వ్యూయింగ్ పాయింట్స్ కానీ ఎన్క్లోజర్స్ కానీ వ్యూకి క్లోజ్ చేసి ఉంటారు మెయింటెనెన్స్ వర్క్స్ అలా జరిగేటప్పుడు. సో మీరు కొన్ని అనిమల్స్ని చూడడం మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఈరోజు అయితే మేము
ఏ యానిమల్స్ అన్నీ చూసామో అందులో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్క యానిమల్ని కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేసాము. సో మీరు జూకే వెళ్తే కూడా ఇలా అన్ని యానిమల్స్ని ఒకే రోజు ఇంత యాక్టివ్గా చూడగలరా అనేది సందేహమే. ఎందుకంటే మీరు వెళ్ళే టైంలో ఒక్కో యానిమల్ ఒక్కొక్క రేంజ్లో రెస్ట్ తీసుకోవచ్చు, కొన్ని యాక్టివ్గా ఉండొచ్చు, కొన్ని హైపర్ యాక్టివ్గా ఉండొచ్చు. కానీ మేము మల్టిపుల్ ట్రిప్స్ ఈ జూకి వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్క యానిమల్ కూడా యాక్టివ్గా ఉండే స్టేట్ అప్పుడు క్యాప్చర్ చేసిన మూమెంట్స్ని మీకు ఈ వీడియోలో మేము ప్రెజెంట్ చేశాము. సో పిల్లలు ఏవేవో వీడియోస్ ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, వాటన్నిటిని చూడడం కన్నా ఇటువంటి యానిమల్ వీడియోస్, జూస్, పార్క్స్, ఇట్లా వాళ్ళని ఎడ్యుకేట్ అండ్ ఎంటర్టైన్ చేసేలాంటి వీడియోస్ చూసారంటే వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి రిలాక్సింగ్ అండ్ టైంపాస్ కూడా అవుతుంది. వీడియో గేమ్స్ అటువంటి వీడియోస్ చూడడం కన్నా ఇటువంటి వీడియోస్ని పిల్లలకి అలవాటు చేయండి. ప్లస్ మన హిస్టరీ తెలుసుకోవడం, ఇంకా మన ఇండియన్ కల్చర్ గురించి, వీటి గురించి మనం కిడ్స్ని ఎంత ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు అంత కల్చరల్ అండ్ ఎథికల్ బిహేవియర్ అనేది కూడా పెంచుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ నక్టర్నల్ యానిమల్స్ ఉన్న జోన్లో అయితే చీకటిగా, అంటే అవి నైట్ యానిమల్స్ కాబట్టి అక్కడ లైట్స్ అండ్ డిస్ప్లేస్ ఎక్కువగా ఉండవు, చీకటిగా ఉంటుంది కాబట్టి వాటిని మాత్రం మేము వీడియోలో డిస్ప్లే చేయలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు నేర్లో వెళ్తేనే ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో కానీ రెయిన్ టైమ్స్లో కానీ మీరు పీకాక్స్ దగ్గర ఉన్నట్లయితే అవి మొత్తం వింగ్స్ని స్ప్రెడ్ చేసే ఆ వ్యూని కూడా చూడగలుగుతారు. సో ఇది చూడడం అనేది ప్యూర్ మన లక్ బేస్ అనమాట, అది ఓపెన్ చేయడం వింగ్స్ని. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం కూడా మరవకండి. అండ్ ఇది వరకు మీరు వెండలూ జూ గురించి వినలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాము. సో మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. ఈ వీడియోలో ఉన్న అనిమల్స్లో మీకు చాలా బాగా నచ్చిన అనిమల్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్ మీరు ఎంజాయ్ చేసి చూసిన అనిమల్ ఏంటి అనేది మేము తెలుసుకుంటాము. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తక్షణమే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎన్నో వీడియోలు ఉన్నాయి, అన్నీ మిమ్మల్ని ఆరాధించడం కోసమే. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And we will meet you in the next video.